ఏయ్ కథ చెప్పడానికి వచ్చే నా మొహం చూస్తే ఎలాగయ్యా? కథ చెప్తే తగలడు. చెప్పాను సార్, ఈ కథ చాలా కష్టపడ్డ ఒక ఫ్యామిలీ సార్. తండ్రికి కళ్ళు కనపడవు సార్, అమ్మకి పక్షవాతం సార్, అక్కకేమో బ్రెయిన్ ట్యూమర్ సార్, చెల్లెలు కుంటిది సార్, తమ్ముడు మూగోడు. అంతెందుకు సార్, ఆ ఇంట్లో ఉన్న కుక్క పిల్లకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సార్. రే కథ ఎవరికి కావాలా? నీ కథలో హీరోకి ఎంత వయసు అది చెప్పు. ఒక 40 ఏళ్ళు ఉంటాయి సార్. 40 ఏళ్ళ నాకా? హలో, నేను ఒక యూత్ హీరోని. నా వయసుకి తగినట్లు కథ చెప్పు. ఇప్పుడు నాకు తగినట్లు కథ చెప్పాలంటే ఒక ప్రేమించి చూడు, ఒక జయం, అటువంటి కథలు చెప్పాలి కదా, అప్పుడే జనాలు ఒప్పుకుంటారు. ఊటీలో ఒక కాన్వెంట్, అందులో మీరే స్టూడెంట్. అరే స్టార్టింగే ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే పైకెళ్ళండి గురు. ఎదురులో ఒక కాన్వెంట్, అందులో చదువుతుందే మన త్రిష. టాప్ గీరు వేసి అలా పైకి 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 లేపండి. ఒకరోజు కాన్వెంట్ కి మీరు సైకిల్లో వచ్చారు సార్. అక్కడ ఒక గ్రూపు త్రిషకి సైట్ కొడుతున్నారు. అలాగే సైకిల్ దిక్కుండా ఎర్రగొట్టే ఒక ఫైట్ పెడదాం సార్. అప్పుడే త్రిష దుప్పట కింద పడిపోయింది. మీరు వంగి తీసుకొని నేరుగా వెళ్ళి త్రిషకిస్తారని ఆడియన్స్ ఎదురు చూస్తారు. కానీ నేను అలా చేయను సార్. ఆ దుప్పట తీసుకొని పైకి సిరేశారు. అది అలాగే ఎగిరిపోయి దుబాయ్ లో పడింది దుప్పట. అప్పుడే ఒక చెయ్యి వంగి తీసుకుంది, అదే త్రిష. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది సార్, దుపట దుపట నీ కన్నులో ఉంది అపట అపట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అరే లైన్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇందులో నా వయసు ఎంత సార్? మీకు 16 సార్, త్రిషకు 17 సార్. అప్పుడు మీరు +1 అమ్మాయి +2 అంటే నమ్మండి. ఆహా, ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరు వెళ్ళి వెంటనే ప్రొడ్యూసర్ కథ చెప్పండి. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటారు. సార్ నా దగ్గర ఇంకో కథ కూడా ఉంది సార్. ఇంకొక కథ? సార్ చెప్పిన దానికంటే చెప్తా వినండి సార్. అలాగే చెప్పు. ఆమెకి కాన్పు నొప్పులు వచ్చేసాయి సార్. ఆమెని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏంటయ్యా పద్దాక ఆసుపత్రి అదిని? సార్ పూర్తిగా చెప్పనివ్వండి సార్. చెప్పవయ్యా. నొప్పులతో గిలగలా కొట్టుకుంది. అప్పుడే గింజుకుంటూ ఒక పిల్లోడు పుడుతున్నాడు సార్. బయట వెయిట్ చేస్తున్నంత లోపలికి వెళ్ళి చూస్తే ఆ పిల్లోడే మీరే సార్. కథ 100% ఓకే సార్. ఇటువంటి కథనే నేను ఎన్నాళ్ళుగో వలవేసి వెతుకుతున్నాను. దొరికింది. అసలు నువ్వు చెప్పేది కథ అంటారా ఎవరన్నా? సార్ ఇప్పుడే కదా సార్ మీరే నచ్చిందన్నారు. ఏ ప్రొడ్యూసర్ అయ్యా కథ కోసం సినిమా తీసేది? ముందు తీసిన సినిమా అప్పు తీర్చడం కోసము హీరో కాల్ షీట్లు ఇస్తున్నాడు కాబట్టి సినిమా తీస్తున్నాడు. ఇక మీద నువ్వు ఎలా కథ చెప్పాలో సార్ దగ్గర నేర్చుకోవాలి. సార్ మీ కథ బాగుంది సార్. ఈ కథ మా ప్రొడ్యూసర్కి చెప్పండి. ఈ కుర్రోని మీ అసిస్టెంట్ గా పెట్టుకోండి. అసిస్టెంట్స్ ఆల్రెడీ 5-6 మంది ఉన్నారు. నీకు డ్రైవింగ్ వచ్చారా? బాగా తెలుసు. అయితే నువ్వు డ్రైవర్ అయిపోరా. సార్ మీ దగ్గర కారు ఉందా? కాదే ఓకే అయిపోయింది. ఇంకా కారు కొనేమా ఏంటి? సీని గురించి థింక్ చేసేటప్పుడు అడుగుతాను, కరెక్ట్ గా ఇవ్వాలి. ప్రొడ్యూసర్ చెప్పి స్టార్ లో రూమ్ ఏమని చెప్పు, 2 ఫుల్ ఆర్డర్ చేయమని చెప్పు. ఓకే సార్. అరే వీడు రాబోయే రోజుల్లో 200 రోజులు షూటింగ్ చేసి భలే సంపాదించేటట్టున్నాడే. వీడు తీసే సినిమా మాత్రం ఆడితే వీడికి ఒక BMW కారు కొనిచ్చి వీడిని అలా పట్టేసుకోవాలి. నేను ఉండాల్సిన ఇల్లు, నేను దూకి ఎంజాయ్ చేయాల్సిన స్విమ్మింగ్ పూల్ ఒకే ఒక సంతకం పెట్టినందువల్ల నా తలరాతే మారిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వీడింట్లోకే వచ్చేసానే. వాచ్మెన్, ఎవరా ఈ పిచ్చోడు లోపలికి వచ్చాడు? ఇంకో గిల్లి తీసుకోపా. అయ్యో సార్, నేను పిచ్చగాడిని కాదు. లేకపోతే ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చావా? అయ్యో ఆటోగ్రాఫా? ఆ ఒక్క ఆటోగ్రాఫ్ వల్లే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. సార్ నా మొహాన్ని కొంచెం బాగా చూడండి. మై ఫస్ట్ ఫిల్మ్ హీరో. ఏమయ్యా సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ సార్ వస్తున్నాయి? టీవీ సీరియల్ చేయొచ్చు కదా, నీలాంటి 7 మొహాలకి అదే కరెక్ట్. అది కూడా ట్రై చేశానే. ఏ బుక్ తెరిసినా డైరెక్టర్ కి మర్యాద ఇవ్వని హీరో అని బోల్డ్ గా రాసి ఏ కంపెనీలో నన్ను తీసుకోవడం లేదు సార్. సార్ తిని 6 రోజులవుతుంది సార్. ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. మన దగ్గర ఏం పని ఉంటుందయ్యా? నువ్వు ఒక పని చెయ్యి, డైలీ నాతో షూటింగ్ రా. గొడుగు పట్టుకో, కుర్చీలు అయ్యి, జ్యూస్ ఇవ్వు, షార్ట్కి వెళ్ళిన తర్వాత అద్దం చూపించు, ఏదో రూపాయి పాప ఇస్తా. కానీ ఊరికే ఖర్చు పెట్టకూడదు. కూడబెట్టుకొని ఇల్లు కారు అని కొనుక్కోవాలి. అన్నయ్య, హీరో అక్కడి నుంచి అలాగనే వస్తున్నారు. ఓకే సార్, జూమ్ బ్యాక్ చేసుకోండి, అర్థమవుతుంది కదా. ఓకే సార్. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు హీరో లేకపోయావా? మీరు హీరో అయిపోయారని ఏడుస్తున్నాను. దానికి జనాలు ఏడుస్తారా? బాస్ షాట్ రెడీ. ఏంటి సీను? మీరు అలాగే నడిచి వచ్చేటప్పుడు మీ కాళ్ళ కింద మట్టి తీసుకొని అలాగే నిదుటి మీద విభూదిగా రాసుకుంటారు. ఏమయ్యా డైరెక్టర్, కాళ్ళ మట్టి తీసి నెత్తిలో విభూదిలా పూసుకుంటే గుళ్ళో ఉన్న విభూది అంతా తీసి నేల మీద వేసి వ్యవసాయం చేస్తావా? ఏ అవసరానికి ఏదేది యూజ్ చేయాలో అదే అప్పుడప్పుడు యూజ్ చేయండి. అది మాత్రమే కాదు, కాల్లో ఉన్న మట్టి తీసి మనం విభూది పెట్టుకుంటే పుండైపోయి సెప్టిక్ అవుతుంది. ఎవడ పడతా వాడు ఏరిగుంటాడుగా. ఇలా చూడండి, ఇటువంటి సీన్లంతా నేను చేయను. కథనే మార్చండి, లేకపోతే ఈ షూటింగ్ క్యాన్సిల్. సార్ నిజంగా ఈ షూటింగ్ క్యాన్సిల్ అయ్యేటట్టే ఉంది సార్. హీరోయిన్ ప్రాబ్లం చేస్తుంది సార్. ఆమెకేమైంది?
సార్ నమస్కారం. నమస్కారమ్మా, ప్రాబ్లం ఏంటి? మీరే న్యాయం అడగాలి సార్. డైరెక్టర్ సార్ చెప్పేటప్పుడు గ్రామం సబ్జెక్ట్ సుందరి చీర కట్టుకుని రమ్మన్నారు. ఇప్పుడేంటంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారు. ఏమా స్విమ్మింగ్ పూల్ సీన్ కి ఇటువంటి చీర కట్టుకుంటే బాగుంటదంటారా? సారీ సార్, నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ లోనే నటిస్తాను. కుటుంబ కథా చిత్రాల్లోనే చేస్తుందేమో. అప్పుడు ఒక పని చేయండి, డైలీ ఒక గ్లాసు గ్లిజరైన్ తాగేసి వెళ్ళి టీవీ సీరియల్లో ఏడవండి. సార్ టీవీ సీరియల్ ఎగతాళి చేయొద్దు సార్, ఫ్యూచర్ లో మీరు కూడా అక్కడికి వస్తారు. సరే సరే డైరెక్టర్ సార్, ఇదిగోండి మీరిచ్చిన అడ్వాన్స్ చెక్. అయ్యయ్యో, చెక్ అనవసరంగా విసిరేసి వెళ్ళిపోతుంది. బాస్, మీ కాల్ షీట్ కోసం 6 నెలలు వేచి ఉన్నాను. ఇప్పుడు హీరోయిన్ కోసం ఎక్కడ వెళ్ళి వెతికేది? ఇదేనా కొత్తగా వచ్చిన ఐశ్వర్య? అంత యాక్ట్ చేస్తే నంబర్ 1 పొజిషన్ వెళ్ళిపోతారు. తమిళ్, కన్నడ, మలయాళం అన్నింటిలో హీరోయిన్ నంబర్ 1 ఈమె. బాగా కనుక్కోండి, తెలుగులో మార్కెట్ లేకపోతే తమిళ్, హిందీ అని ఇలాగే మోసం చేస్తారు. ఇది మాత్రం నాతో యాక్ట్ చేసిందంటే నా రిమండేషన్ మొత్తాన్ని వదిలేసుకుంటానయ్యా. వెంటనే దాని కాల్ షీట్ పట్టుకు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు వాంట్ టు యాక్ట్ విత్ టామ్ క్రూజ్ ఇన్ ఆంధ్ర? సత్య. అయ్యో మేడం 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 ప్లీజ్, ఒక చిన్న తప్పు జరిగిపోయింది మేడం. నేను అడగమని చెప్పింది మిమ్మల్ని కాదు. మీ గ్రూప్ లో ఒక ఐశ్వర్య అని ఒక అమ్మాయి డాన్స్ ఆడుతుంది. ఆవిడని అడగమని చెప్తే ఆయన అవసరపడి మిమ్మల్ని అడిగాడు. ఐఎమ్ సారీ. అసలు మీకు బుద్ధి ఉందా? ఆవిడ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? చందమామని దూరం నుంచి చూడాలనుకునేవాడినే సార్ నేను. అందుకని అందులో ఒక గుడిసేసుకొని నేను ఉండగలనా? మేడం, నేను ఎంత పెద్ద యాక్టర్నైనా మీకున్న కోట్ల కొద్దీ ఫ్యాన్స్లో నేను ఒకడినయ్యి ఒక మూలగా నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. వేయకండి వేయకండి, పెన్ కింద వేయకండి. మీరు పెట్టండి. ఏంటి బాస్ ఆలోచిస్తున్నారు? ఒక మంచి ఐడియా ఉంది. తను ఒక హిస్టరీ మూవీలో యాక్ట్ చేయబోతుందంట. అందుకని తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటుంది. తనకు ముందు మీరు ఏదైనా మాస్టర్ దగ్గర పోయి కాళ్ళ మీద పడి మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఆమెకి మీరు నేర్పిస్తే తనతో పాటు జోడిగా యాక్ట్ చేయొచ్చు. అద్భుతంగా కట్గాన్ని చుడుతున్నారు సత్య. ఈ సినిమాకు వేరొక హీరో వేసి ఆయనకి కట్గన్ ట్రైనింగ్ ఇవ్వడానికన్నా మీరే చేయవచ్చు కదా. సారీ సార్, సాధారణమైన ఒక చిచ్చుబుడ్డిని ఎలిగిస్తే అది ఆకాశాన్ని అందుకుందామని పైకెడుతుంది, కానీ వెంటనే కిందకొస్తుంది. నేను చిచ్చుబుడ్డిని, ఆమె ఆకాశం. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని, ఆమె సీనియర్ ఆర్టిస్ట్. మేమిద్దరం కలిసి నటిస్తే అది జనాలు ఒప్పుకోలేదనుకోండి, మీకు కోట్ల మీద నష్టం వస్తుంది కదా. అది నాకు నచ్చలేదు. నమస్కారం. ముఖ్యమంత్రి గారి పైన కుట్ర చేసే మోసగాళ్లు ఈరోజు వాళ్ళకి కోర్టులో తీర్పు అనేది చెప్తారు. ఇందులో ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును పెద్ద న్యాయవాది తిరుపతి ఆధారంతో నిరూపించారు. ఈ కారణం వల్ల ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి కోసం అందరూ కంగారు పడుతున్నారు. ఈరోజు ఆ పార్టీలో కార్యకర్తలందరూ కలిసి ఒక అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. అభిరామ్, మన పార్టీలో మీలాగే ఎంతోమంది మన పార్టీ కోసం పాటుపడుతున్నారు. మన నమశివాయ, విజయవాడ రంగాచారి, బెబ్బులి నర్సయ్య, విజయనగరంలో రాఘవులు, వీళ్ళందరూ మన పార్టీకి ఎంతో సేవ చేశారు. వీళ్ళల్లో ఒకళ్ళని ముఖ్యమంత్రిని చేస్తే మిగతా వాళ్ళందరూ బాధపడతారు కదా. అందుకే మావాడినే ముఖ్యమంత్రిని చేస్తున్నాను. పార్టీకి కొత్త రక్తం ఎక్కించడానికి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. గవర్నర్కి ఇవ్వబోయే అంగీకార పత్రంలో మొదటి సంతకం మీరే చేయాలి. ఆ రోజు హిందీ పోరాటంలో నువ్వు నేను కష్టపడి రక్తం చిందించినప్పుడు నీ కొడుకు ఆఫ్ని ఎక్కరేసుకుని ముగ్గురుద్దుకున్నాడు. వీడికి సీఎం పదవా? వీడి కోసం మేం పనిచేయాలా? అలా అయితే నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు. అభిరాము, యో ఊరికి అరవకయ్యా. ఇంటికో చెట్టు పెంచమని చెప్పి ఇంటికో అల్లుడిని తీసుకొచ్చి ఇప్పుడు మా నాలికలు చూసుకోమంటారా? అంకుల్, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు మర్యాద? పాలు తాగే వయసులో పాలిటిక్స్ అవసరమరా నీకు? రాజకీయం అంటే ఏంటో తెలుసా నీకు? చెత్తరా కొడక. ఏంట్రా?